జై హో పత్రిజీ. ఈ ప్రక్రియని ఫ్రీక్వెన్సీ కంచె అంటారు. అంటే ఎప్పటికప్పుడు ఇది మన ఫ్రీక్వెన్సీని అడ్డుకుంటూ ఉంటుంది, పైకి ఎదగనీయకుండా అడ్డుకుంటూ ఉంటుంది, దైవ ప్రేమను పొందనీయకుండా. అంటే మన బాడీలో ఈ చక్రాలను కూడా మనము సహస్రార స్థితికి ఎదగనీయకుండా ఆ కింద ఆ 3 నిమ్న చక్రాల దగ్గర ఆ కింద లోయర్లోనే ఉండిపోయేట్లు చేస్తుందన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీని అడ్డుకుంటూ ఉంటాయి. దీని కారణంగా మనకు ఆస్ట్రల్ అవేర్నెస్ ఉండదు, ఆస్ట్రల్ ట్రావెల్ చేయలేము. ఇంట్యూషన్ లోపల నుంచి అంతర్వాణి ఫ్రీక్వెన్సీలోకి మనం వెళ్ళి వీటిని పొందకుండా ఈ సీల్ అడ్డుకుంటుంది. అంటే మనం మామూలుగా ఇవన్నీ ఏం లేకుండా ఉంటే చక్కగా ధ్యానం చేసి ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాము, ఆస్ట్రల్ అవేర్నెస్లో ఉంటాము, ఎరుకతో ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఇంట్యూషన్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాము అంటే విజువల్స్ వస్తాయి, అంతర్వాణి మనకు పలుకుతుంది, దివ్యచక్షువు మేల్కొంటుంది. ఇవన్నీ పొందకుండా ఈ శీల అడ్డుకుంటుంది. మనకి ఈ వచ్చిన విజన్స్ కూడా మనం మర్చిపోవడానికి కారణం ఈ జీటా సెల్స్. చాలామంది చెప్తూ ఉంటారు నాకు డ్రీమ్లో కళలు, మరి ధ్యానంలో ఇంకా చాలా ఉన్నాయి, ఎంతోమంది మనుషులు కనపడ్డారు, ఎంతోమంది గురువులు కనపడ్డారు, కానీ క్లారిటీ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. దీని అందరికీ కారణం ఏంటంటే ఈ జీటాసిల్ సరిగా లేకపోవటం అన్నమాట. ఈ జీటాసిల్ ఎప్పుడైతే మనకు సరిగా వస్తుందో డిఎన్ఏ యాక్టివేషన్ బాగా అవుతుంది. అలాగనే మనకు వచ్చిన విజన్స్ కూడా మర్చిపోవడానికి కారణం ఈ జీటాసిల్. దీనిని క్రీస్తు శకం 1748 సంవత్సరంలో మనలో పెట్టడం ప్రారంభించారు. దీనిని క్రీస్తు శకం 1748 సంవత్సరంలో మనలో పెట్టడం ప్రారంభించారు. ఇక 7వది టవర్ ఆఫ్ బాబిల్ సీల్. ఈ క్రీస్తుకు పూర్వము 3470 సంవత్సరంలో మీరు అద్భుత సృష్టి బుక్ చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా గూగుల్లో కూడా వెతకండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ చీకటి శక్తుల కారణంగా బిబ్లికల్ టవర్ ఆఫ్ బాబిల్ స్టోరీ అనేది జరిగింది. చీకటి శక్తులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మార్పు చేశారు. వీళ్ళు ఎవరు పెట్టారు అని లాజిక్గా అడగద్దండి. వాళ్ళు పెట్టడం మీరు చూసారా? ఎన్నో రకాల లాజిక్ ప్రశ్నలు వస్తాయి. లాజిక్ మైండ్తో కాదు, సైన్స్ పరంగా, ఆధ్యాత్మికంగా మనలో డిఎన్ఏ ఏం జరుగుతోంది, డిఎన్ఏ యాక్టివేషన్ ఎన్ని పోగులు ఉన్నాయి, ఎన్ని పోగులు మనకు యాక్టివేషన్లో ఉన్నాయి, ఎన్ని పోగులు నిద్రాణంగా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది.